హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ ఎపిసోడ్స్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 71 స్టార్టింగ్లో మనం బ్రాగి ఏడవడం చూస్తాం. అండ్ బ్రాగి జైంట్ కాబట్టి అసలుకి ఆ వాయిస్కి అందరి చెవులు పగిలిపోతుంటాయి. అండ్ మనోడు ఎందుకు ఏడుస్తుంటాడంటే మనోడు అనవసరంగా డోరీని చంపేశాడని చెప్పేసి కాబట్టి, అండ్ దానివల్ల మనోని కన్నీళ్లు అక్కడ ఇక్కడ పడుతుంటాయి. అండ్ ఆ కన్నీళ్లు డైరెక్ట్ వెళ్ళి డోరీ చేతికి కూడా తగులుతాయి. అందువల్ల డోరీ చేయి మెల్లగా మూవ్ అవడం స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత డైరెక్ట్ డోరీనే పైకి లేచి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మన సాంజీ ఉన్న వ్యాక్స్ తో చేసిన ఇంటి సైడ్ ఇక్కడ మన సాంజీ మిస్టర్ జీరోతో మాట్లాడుతుంటాడు, మిస్టర్ 3 లా యాక్ట్ చేస్తూ. అండ్ అనుకుంటుంటాడు ఓకే ఇప్పుడు ఈ టెలిఫోన్ అవతల సైడ్ ఆ మిస్టర్ జీరో అంటే ఆ క్రొకడైల్ వార్లార్డ్ ఆఫ్ ద సీ మాట్లాడుతున్నాడు అన్నమాట. సో వీంతో మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని అనుకుంటుంటాడు. అప్పుడే టెలిఫోన్ అవతల నుంచి ఒక వాయిస్ వస్తుంది. అండ్ ఆ వాయిస్ అంటుంది మిస్టర్ 3 నేను చెప్పిన పని అయిపోయింది అని చెప్పేసి. అప్పుడు మిస్టర్ 3 అంటాడు ఏం పని అని చెప్పేసి. అప్పుడు మిస్టర్ జీరో అంటాడు నువ్వు ఈ మధ్య చాలా విషయాలు మర్చిపోతున్నావు, నేను అడిగినది ఆ స్ట్రా హెడ్స్ అండ్ ఆ ప్రిన్సెస్ వివి గురించి. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు ఓకే వాళ్ళ గురించి, వాళ్ళని ఎప్పుడో చంపేసా అందుకే నేను వాళ్ళ గురించి మర్చిపోయా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ జీరో అంటాడు వెరీ గుడ్ జాబ్, సరే ఎలాగో ఆ లిటిల్ గార్డెన్ లో నీ పని అయిపోయింది కాబట్టి నువ్వు మళ్ళీ అలబాస్టా కింగ్డమ్ కి వచ్చేసి మన మిస్టర్ 13 తో నీకు పంపిస్తున్నా చూడు అలబాస్టా కింగ్డమ్ ఎటర్నల్ పోస్ట్, దాన్ని యూజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి అంటాడు. అప్పుడే మనం చూస్తాం ఆ వ్యాక్స్ ఉన్న ఇంట్లోకి ఈ పక్షి అండ్ దాంతో పాటు ఈ జంతువు కూడా వచ్చింటారు. వీళ్ళే మిస్టర్ 13 అండ్ పార్ట్నర్. అండ్ వీళ్ళిద్దరూ మన సాంజీని చూసిన తర్వాత చాలా షాక్ అయింటారు. అండ్ వీళ్ళిద్దరిని చూసిన తర్వాత మన సాంజీ అనుకుంటుంటాడు ఎలాగో ఇక్కడికి వచ్చేసారు కదా ఆ ఎటర్నల్ పోస్ట్ నాకు ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి. బట్ మన సాంజీని చూసిన తర్వాత అక్కడ మిస్టర్ 3 లేకపోవడంతో వాళ్ళకి ఏదో డౌట్ వచ్చేస్తుంది. అందుకే వాళ్ళిద్దరు గన్ తీసేసి షూట్ చేస్తారు మన సాంజీని. అండ్ దాని తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ ని యూజ్ చేసి మన సాంజీని కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటారు. బట్ ఇది చూసిన తర్వాత సాంజీ వెంటనే ఆ అటాక్స్ నుంచి డాచ్ చేసుకొని ఒక టేబుల్ వెనకాల దాక్కొని అనుకుంటాడు వీళ్ళేంట్రా ఇంత వైలెంట్ గా ఉన్నారు, అసలు నాకు ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వట్లే అటాక్ చేయడానికి అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆ జంతువు తన దగ్గర ఉన్న బ్లేడ్లను తీసుకొని సాంజీ దగ్గరికి వచ్చేసి అటాక్ చేయడానికి. అది చూసిన తర్వాత సాంజీ దగ్గర వేరే ఛాయిస్ ఏమి ఉండదు. సాంజీ ఆ జంతువు దగ్గరికి వెళ్తాడు, ఒకే ఒక కిక్ తన తలకాయకి ఇస్తాడు. అందువల్ల అది అక్కడే స్పృహ తప్పి ఓడిపోతాడు. దాని తర్వాత ఆ పక్షి సైడ్ చూస్తాడు, దాన్ని కూడా అటాక్ చేద్దామని. అది చూసిన తర్వాత ఆ పక్షి అక్కడ నుంచి ఎగిరిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ మన సాంజీ మాత్రం అది ఎగిరిపోయే లేపలే ఒకే ఒక కిక్ దాని ముఖానికి ఇస్తాడు. సో దాని వల్ల అది కూడా అక్కడ స్పృహ తప్పి ఓడిపోతుంది. అండ్ ఈ ఫైట్ చేస్తున్న సౌండ్లన్నీ అవతల నుంచి విన్న తర్వాత మిస్టర్ జీరో అంటాడు మిస్టర్ 3 అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు, అంటే మన సాంజీ నవ్వుతూ అంటాడు ఏం లేదు ఇక్కడ జస్ట్ చిన్న గొడవ జరిగింది, ఆ స్ట్రా హ్యాట్లలో ఒకడెవడో బతికినాడు, సో వాడు ఇక్కడికి వచ్చేసి నన్ను అటాక్ చేశాడు, కానీ నేను మళ్ళీ వాడిని అటాక్ చేసి చంపేశాను, నువ్వు టెన్షన్ పడద్దు అంటాడు. ఇది విన్న తర్వాత మిస్టర్ జీరో అంటాడు ఓకే సో నువ్వు నాకు ముందు ఇచ్చిన రిపోర్ట్ అబద్ధమా అని. అప్పుడు సాంజీ అంటాడు అబద్ధం అంటే అబద్ధం అని చెప్పలేం, బస్ జస్ట్ ఒక చిన్న మిస్టేక్ జరిగింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ జీరో అంటాడు నువ్వు అది మిస్టేకో కాదో నాకు అనవసరం, నువ్వు నాకు ఇచ్చిన రిపోర్ట్ లో కొంచెం అబద్ధం అయితే ఉంది. అప్పుడు సాంజీ అంటాడు ఒక రకంగా చూసుకుంటే ఆ రిపోర్ట్ అయితే అబద్ధమే, కానీ నెక్స్ట్ టైం ఇలా జరగనివ్వను, సో నన్ను క్షమించే అంటాడు. ఇది విన్న తర్వాత మిస్టర్ జీరో అంటాడు సరే నో ప్రాబ్లం, నువ్వు డైరెక్ట్ అలబాస్టాకు వచ్చి అక్కడ ఇక్కడ తిరగకుండా అంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. బ్రతికొచ్చిన డోరీ సైడ్. డోరీని చూసిన తర్వాత బ్రాగి అడుగుతుంటాడు అసలు నువ్వు ఇంకా ఎలా బతుకున్నావు అని చెప్పేసి. అప్పుడు డోరీ తన దగ్గర ఉన్న ఆ వెపన్స్ చూసేసి అంటాడు ఒకసారి మన వెపన్స్ సైడ్ చూడు, మనం 100 సంవత్సరాల నుంచి ఫైట్ చేయడంతో దానికి పదును లేదు ఏం లేదు, అందుకే అంత పెద్ద దెబ్బ నాకు తగలే, సో అందుకే నేను చనిపోలేదని చెప్పేసి. అండ్ ఈ మాటలని విన్న తర్వాత మన ఊసప్ ఏడుస్తూ అంటాడు ఎలాగైతేనేం డోరీ మీరు బతికే ఉన్నారు అదే నాకు చాలా అని చెప్పేసి. మనోడు కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంటాడు. అండ్ మన బ్రాగి కూడా డోరీని కౌగిలించుకుని అదే చేస్తూ ఉంటాడు. అప్పుడు డోరీ కూడా ఏడుస్తూ అంటాడు ఓకే నాకు అర్థమైంది, ఎల్బాబ్ దేవుడు ఈ రోజు నన్ను చంపాలనుకోలే అందుకే నేను బతికున్నా అని చెప్పేసి మనోడు కూడా ఏడుస్తూ ఉంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత నామి అనుకుంటుంది ఇప్పటి నుంచి అయినా ఈ ఐలాండ్ లో గొడవ పడకోకుండా కలిసిమెలిసి ప్రశాంతంగా బతకండి అని చెప్పేసి. అప్పుడే మన బ్రాగి పొరపాటున డోరీ దెబ్బకు చేయి తగిలిచ్చేసాడు. దాని వల్ల డోరీకి చాలా కోపం వచ్చేసి అంటాడు నువ్వు అది కావాలని చేసావు కదా నాకు తెలుసు, సో చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారో వాళ్ళే విన్నర్ అనేట్లు మరీ ఫైట్ చేద్దాం అని చెప్పేసి కంటిన్యూస్ గా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇది చూసిన తర్వాత మన లూఫీ అంటుంటాడు ఎస్ ఇంకోసారి ఫైట్ చేయండి, ఆ ఫైట్ నాకు కూడా చూడాలని ఉందని. అది చూసిన తర్వాత నామి అంటుంది నీ ఎంకమ్మ ఇప్పుడే 2 నిమిషాల క్రితం ఒకరికొకరు ఏడ్చారు, ఇప్పుడు మళ్ళీ ఒకరినొకరు చంపుకోవాలని ట్రై చేస్తున్నారు, అసలు ఎలాంటి ఫ్రెండ్స్ మీరు అని చెప్పేసి. అప్పుడే గడిచి షిఫ్ట్ అవుతుంది మిస్టర్ జీరో సైడ్. అప్పుడే మనం చూస్తాం మిస్టర్ జీరో దగ్గర ఒక నిజమైన క్రొకడైల్ ఉంటుంది. అండ్ అప్పుడే మనం చూస్తాం మిస్టర్ జీరో అంటుంటాడు మిస్ ఆల్ సండే నా ఆర్డర్ ఏంటంటే మిస్టర్ 2 ను మిస్టర్ 3 దగ్గరికి పంపించండి, అండ్ నా ఆర్డర్ ఏంటంటే మిస్టర్ 3 ని దారి మధ్యలోనే అంటే అలబాస్టా కింగ్డమ్ కి రాకముందే వాడిని చంపేయమని చెప్పండి. ఇది విన్న తర్వాత మిస్ ఆల్ సండే అంటుంది ఓకే క్రొకడైల్ సార్ మీరు ఎలాగంటే అలాగే నో ప్రాబ్లం అని చెప్పేసి. అప్పుడే మనం సాంజీని చూడడం జరుగుతుంది. సాంజీ ఫోన్ మాట్లాడిన తర్వాత అనుకుంటాడు నాకు తెలిసి ఆ క్రొకడైల్ కి నా మీద ఏదో డౌట్ వచ్చినట్లుందని చెప్పేసి. బట్ పక్కనే ఉన్న ఎటర్నల్ పోస్ట్ చూసి అనుకుంటుంటాడు ఇలాంటి ఒక పోస్ట్ మన నామి దగ్గర
కూడా ఉంది కదా. సో దీన్ని తీసుకువెళ్లి నామికి ఇచ్చేస్తే నామి నన్ను పొగడానికి పోగుతుంది అని చెప్పేసి ఆ ఎటర్నల్ పోస్ట్ తన జోబులో పెట్టేసుకుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన లూఫీ సైడ్. లూఫీ అక్కడ వాళ్ళందరితో కూర్చొని పార్టీ చేసుకుంటూ చిప్స్ తింటుంటాడు. అప్పుడు వివి అడుగుతుంది, లూఫీ అవన్నీ తినడానికి నీకు ఎక్కడ నుంచి వచ్చాయని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, ఇవన్నీ మిస్టర్ 3 అసిస్టెంట్ అంటే మిస్ గోల్డెన్ వీక్ దగ్గర నుంచి నేను పీక్కునే. అప్పుడే మనం నామిని చూస్తాం. నామికి చాలా దెబ్బలు తగిలింటాయి అండ్ దాంతో పాటు చాలా పురుగులు కూడా కడిచింటాయి నామికి. అండ్ అది చూసిన తర్వాత నామి అనుకుంటుంది, అసలు లిటిల్ గార్డెన్ లో 1 ఇయర్ బతకాలంటే అసలు నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఒక రోజుకే మన పరిస్థితి ఇలా అయిపోయిందంటే 1 సంవత్సరం తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళిద్దరి జాయింట్లను చూసి అంటుంది, అసలుకి మీ ఇద్దరి దగ్గర వేరే చాయిస్ లేదా ఇక్కడ నుంచి వెళ్ళడానికి అని చెప్పేసి. అప్పుడు డోరీ అంటాడు, మీరు మమ్మల్ని కాపాడారు, మీకోసం ఏదైనా చేయొచ్చు, కానీ మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర ఎల్బాఫ్ తప్ప వేరే ఎటర్నల్ పోస్ట్ అస్సలు లేదు అండ్ ఎటర్నల్ పోస్ట్ లేకుండా అక్కడ నుంచి వెళ్ళలేం. అప్పుడే సాంజీ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసి అంటుంటాడు, నా మీ వివి నేను వచ్చేసి అని చెప్పేసి. దాని తర్వాత ఆ జైంట్లను చూసి షాక్ అయ్యింటాడు, అసలు వీళ్ళిద్దరు ఇంత పెద్దగా ఎలా ఉన్నారని చెప్పేసి. అప్పుడు మన లూఫీ సాంజీకి జరిగిన విషయాలని చెప్పేస్తాడు. ఇది విన్న తర్వాత సాంజీ ఓకే ఓకే అలా జరిగింది అని చెప్పేసి అనుకుంటాడు. దాని తర్వాత మన నామిని చూసిన తర్వాత అనుకుంటుంటాడు, అసలు నీ డ్రెస్ కేక ఇలాగే రోజు మెయింటైన్ చేయి, కేక ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు నామి కోపంతో ఉంటుంది, నీకు ఒక రోజు నుంచి దెబ్బలు పడక ఇట్లా మాట్లాడుతాను, లేకుంటే మామూలుగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి. అప్పుడే మన సాంజీ తన దగ్గర ఉన్న కోడుని తీసుకొని పోయి నామికి వేసేసి అంటాడు, మీరు ఇక్కడ ఏం జరిగిందో అవన్నీ నాకు చెప్పేశారు, కానీ నా దగ్గర కూడా ఒక విచిత్రం జరిగింది. ఇప్పుడే నేను మిస్టర్ జీరో అంటే క్రొకడైల్ తో మాట్లాడేసి వస్తున్నా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి షాక్ అయి ఉంటుంది, ఏంటి నిజం చెప్తున్నావని. అప్పుడు సాంజీ అంటాడు, నాకు తెలిసి ఆ క్రొకడైల్ నన్ను మిస్టర్ 3 అనుకొని మాట్లాడినట్టున్నాడు అండ్ నేను కూడా అలాగే యాక్టింగ్ చేస్తూ వాడితో మాట్లాడే అండ్ వాడు నన్ను అడిగాడు, నువ్వు స్ట్రా హ్యాట్ లేని ప్రిన్సెస్ వివిని చంపేశావని చెప్పేసి. నేను కూడా యాక్టింగ్ చేస్తూ అన్నా, నేను వాళ్ళందరినీ చంపేసా, నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వాడు నన్ను నమ్మినట్టున్నాడు. అప్పుడు ఊసాప్ అంటాడు, ఎస్ ఫైనలీ మనల్ని చంపడానికి ఎవడు రాడు, ఎందుకంటే వాళ్ళందరూ మనల్ని ఆల్రెడీ చనిపోయాలనుకుంటారు కాబట్టి. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, ఎస్ ఊసాప్ చెప్పినది 100% నిజమే, కానీ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే లాక్ పోస్ట్ రీసెట్ కావాలా కదా, కానీ దానికి చాలా టైం ఉంది. అండ్ అది కాకుండా లాక్ పోస్ట్ అంటే నాకు ఇంకో గుర్తుకు వచ్చింది, ఇది లాక్ పోస్ట్ లాగా ఉంది, ఇది అసలు ఏ పని చేస్తా అని చెప్పేసి మన సాంజీ ఆ ఎటర్నల్ పోస్ట్ వాళ్ళందరికీ చూపిస్తాడు. అండ్ అది కాకుండా దీని మీద అలాబాస్టర్ అని రాసింది, దీని గురించి మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు. ఇది విన్న తర్వాత వాళ్ళందరూ షాక్ అయి ఉంటారు. బట్ మన లూఫీ మాత్రం నవ్వుతూ అంటాడు, ఎస్ దీనికోసమే మేము వెయిట్ చేస్తున్నాం, ఇదే అలాబాస్టర్ కింగ్డమ్ ఎటర్నల్ పోస్ట్. ఎస్ ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ డాన్స్ వేస్తుంటారు. అండ్ అదంతా చూసిన తర్వాత వివి మన సాంజీ దగ్గరికి వచ్చేసి సాంజీని కౌగిలించి చూసుకుని ఉంటుంది, థ్యాంక్స్ సాంజీ, 1 ఇయర్ ఇక్కడ ఉంటే అలాబాస్టర్ కింగ్డమ్ పరిస్థితి ఏమైపోతుంది అని చెప్పేసి కంగారు పడుతున్న సమయంలో నువ్వు అలాబాస్టర్ కింగ్డమ్ కి ఎటర్నల్ పోస్ట్ తీసుకొచ్చావు, అందువల్ల థ్యాంక్స్. అప్పుడు మన సాంజీ నవ్వుతూ అంటాడు, నో ప్రాబ్లం వివి సాన్, మీకోసం ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి. అప్పుడే మన లూఫీ అండ్ నామి ఇద్దరు బిస్కెట్లు తింటూ పార్టీ చేసుకుంటూ అనుకుంటుంటారు, ఫైనలీ మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి. అప్పుడే జోరో అంటాడు, సాంజీ ఒప్పుకో నేను గెలిచా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, వన్స్ నేను తీసుకొచ్చిన డైనోసార్ చూసిన తర్వాత నువ్వే ఒప్పుకుంటావు నేనే గెలిచా అని చెప్పేసి. చూద్దాంలే అని చెప్పేసి మన జోరో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అండ్ ఆ మాటలన్నీ విన్న తర్వాత డోరీ అండ్ బ్రాగి అనుకుంటుంటారు, ఏంటి డైనోసార్ల హంట, ఈ మ్యాటర్ గురించి మనం ఎక్కడో విన్నట్టుంది అని. అప్పుడు లూఫీ వాళ్ళిద్దరిని చూసేసి అంటుంటాడు, ఇక మాకు ఎటర్నల్ పోస్ట్ దొరికింది కాబట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అండ్ మీ ఫైట్స్ చాలా బాగుంది అని చెప్పేసి. అప్పుడే మన వివి కూడా వాళ్ళిద్దరిని చూసేసి అంటుంది, డోరీ అండ్ బ్రాగి నాకు తెలిసి ఇంక మీరు గొడవ పడుకోకుండా ఇక్కడే కలిసి ఉన్నారని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఊసాప్ అంటుంటాడు, మాస్టర్ డోరీ అండ్ మాస్టర్ బ్రాగి నేను మళ్ళీ మిమ్మల్ని కంపల్సరీ కలుస్తాం. అండ్ మన సాంజీ అండ్ జోరో మాత్రం ఏం మాట్లాడుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు ప్రశాంతంగా. అప్పుడే మన లూఫీ చాలా గట్టిగా అరుస్తాడు, ఇకనైనా మీరు చనిపోవడానికి ట్రై చేయకుండా ప్రశాంతంగా బతకండి అని చెప్పేసి. అప్పుడు ఇది విన్న తర్వాత బ్రాగి అంటాడు, మన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోరీ అంటాడు, సో నువ్వు కూడా ఒప్పుకున్నావు అన్నమాట వాళ్ళు మన ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో మన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే మనం ఊరికనే కూర్చోలేం కదా, సో మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా అని అంటాడు. అప్పుడు బ్రాగి అంటాడు, కానీ డోరీ నీకు ఆల్రెడీ చాలా గాయాలు తగిలాయి కదా, నువ్వు ఎలా చేయగలుగుతావు అని చెప్పేసి. అప్పుడు డోరీ అంటాడు, ఇవన్నీ చిన్న గాయాలు, దీనిల వల్ల నాకేం కాదులే అని. అండ్ దాని తర్వాత తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని అంటాడు, అది కాకుండా మన హెల్ప్ లేకోకుండా మన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళలేరు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బ్రాగి కూడా ఓకే అని చెప్పేసి తన గుడ్డల్ని తీసుకొని అంటాడు, సరే వెళదాం పదా మన మిత్రులకు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి. అప్పుడే మనం సాంజీ అండ్ జోరో చూస్తాం, వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు, నా డైనోసార్ పెద్దది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటుంటాడు, రెండిట్లో ఏది పెద్దదైతే ఏమి ఏది చిన్నదైతే ఏమి రెండు తినడానికే కదా అని చెప్పేసి. మనోడు అలాగే నవ్వుతుంటాడు. దాని తర్వాత అనుకుంటుంటాడు, నామి రాంది అసలు ఈ గొడవ చల్లారదు అని చెప్పేసి. అప్పుడే నామి అక్కడికి వచ్చేసి గట్టిగా అరిచి అంటుంది, మీరు తొందరగా వస్తారా లేకోకుండా షిప్ మిమ్మల్ని లేకోకుండా తీసుకొని వెళ్ళమంటావు అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళు భయపడి షిప్ లో వచ్చేస్తారు. దాని తర్వాత సేల్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మన గోయింగ్ మేరీని అక్కడ నుంచి మూవ్ కూడా చేయడం జరుగుతుంది. అప్పుడే మనం చూస్తాం అక్కడ చాలా డైనోసార్ మీట్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింటారు. అది చూసిన తర్వాత మన లూఫీ అడుగుతాడు, మన డైనోసార్ ని మీట్ అలాగే ఎందుకు వదిలేసాం, మన షిప్
షిప్ లో తీసుకుంటే మన తినడానికి పనికి వచ్చేది కదా అని చెప్పేసి అప్పుడు నావి అంటుంది, మనం ఆల్రెడీ చాలా ఎక్కువ డైనోసార్ మీట్ తీసుకున్నాం, ఇంకా ఎక్కువ మీట్ తీసుకుంటే మన షిప్ మునిగిపోతుంది, సో ఆ డైనోసార్ అక్కడే వదిలేసేయి అని చెప్పేసి దాని తర్వాత వాళ్ళు ఎలాగోలా వెళ్తుంటారో అప్పుడే మన లూఫీ ముందు చూసి అంటుంటాడు, అక్కడ చూడండి డోరీ అండ్ బ్రాగి మన కోసం వెయిట్ చేస్తున్నారు, నాకు తెలిసి వాళ్ళిద్దరూ మనందరికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారేమో అని చెప్పేసి అప్పుడే బ్రాగి నవ్వుతూ అంటాడు, మీ అందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కంటిన్యూస్ గా స్ట్రైట్ గా వెళ్తూనే ఉండండి. అప్పుడు డోరీ కూడా నవ్వుతూ అంటాడు, మీకు ఎదురుగా అడ్డంగా ఏమొచ్చినా అస్సలు ఆగద్దండి, మీరు వెళ్తూనే ఉండండి అని చెప్పేసి అప్పుడు బ్రాగి నవ్వుతూ అంటాడు, మీరు మా ఫ్రెండ్స్ కదా, సో మా మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, ఓకే నో ప్రాబ్లం, ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము స్ట్రైట్ గానే వెళ్తామని చెప్పేసి అందరికి ఆర్డర్ ఇస్తాడు, ఎటువంటి పరిస్థితుల్లో గోయింగ్ మేరీని లెఫ్ట్ గానీ రైట్ గానీ తిప్పొద్దండి, స్ట్రైట్ గా వెళ్ళండి అని చెప్పేసి దాని తర్వాత స్ట్రా హ్యాట్ క్రూ మొత్తం డోరీ అండ్ బ్రాగికి బాయ్ చెప్పి స్ట్రైట్ గా వెళ్తుంటారు. అప్పుడే ఐలాండ్ ముందర ఒక పెద్ద మాన్స్టర్ వచ్చేసింటది, ఆ మాన్స్టర్ ఒక పెద్ద ఫిష్ ఏంటది, అది చూసిన తర్వాత మన డోరీ అంటుంటాడు, ఫైనలీ ఆ ఐలాండ్ ఈటర్ వచ్చేసింది, ఇక మన పని మనం చూద్దామని చెప్పేసి దాని తర్వాత తన కత్తిని తీసేసి ఆ కత్తిలో తన హాకీని ఇంప్యూజ్ చేసేస్తాడు. అండ్ మనం చూస్తాం బ్రాగి కూడా తన దగ్గర ఉన్న గుడ్డల్లోకి హాకీని చేసేస్తాడు. అండ్ హాకీ అంటే మీకు ఏంటో తెలియకోకుండా అది జస్ట్ ఒక ఎనర్జీ అనుకోండి, ఆ ఎనర్జీ వల్ల వెపన్స్ స్ట్రాంగ్ అయితే అండ్ పవర్ఫుల్ అటాక్ చేయగలుగుతాం. అండ్ అదంతా చూసిన తర్వాత ఆ పెద్ద చేపను చూసిన తర్వాత కారు అండ్ మిగతా స్ట్రా హ్యాట్లందరూ చాలా షాక్ అయింటారు. అండ్ ఆ మాస్టర్ చూసిన తర్వాత మన లూఫీ అంటుంటాడు, ఇంత పెద్ద గోల్డ్ ఫిష్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదని చెప్పేసి అప్పుడు మన నామి ఊసాప్ను చూసేసి అంటుంది, ఊసాప్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళి రడర్ ని మూవ్ చేయి, లేకపోతే మనం స్ట్రైట్ అసలుకి ఆ పెద్ద గోల్డ్ ఫిష్ కడుపులోకి వెళ్ళిపోతాం, దాని తర్వాత మనం అక్కడే చనిపోతాం అని చెప్పేసి ఇది విన్న తర్వాత మన లూఫీ అంటుంటాడు, నో ఎట్టి పరిస్థితుల్లో మనం స్ట్రైట్ గానే వెళ్తున్నాం. అప్పుడు సాంజీ అంటాడు, లూఫీ వాళ్ళిద్దరు జైంట్లను కలిసి నువ్వు కొన్ని రోజులైంది, అయినా కానీ వాళ్ళ మీద నీకు అంత నమ్మకం ఉంది అని చెప్పేసి అప్పుడు లూఫీ అంటాడు, అవును ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడే గోయింగ్ మేరీ డైరెక్ట్ ఆ మాస్టర్ కడుపులోకి వెళ్తూ ఉంటుంది. అండ్ అదంతా చూసిన తర్వాత మన డోరీ అండ్ బ్రాగి ఫుల్ పవర్ఫుల్ లోకి వచ్చేసింటారు. అప్పుడు బ్రాగి అండ్ ఉంటాడు, డోరీ మనం చాలా సంవత్సరాల తర్వాత ఇంత పవర్ఫుల్ అటాక్ యూజ్ చేయబోతున్నాం అని చెప్పేసి అండ్ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడే ఆ పెద్ద మాస్టర్ తన నోటును మూసేస్తుంది, అందువల్ల మన గోయింగ్ మేరీ డైరెక్ట్ ఆ మాస్టర్ కడుపులోకి వెళ్ళి ఉంటుంది. అది చూసిన తర్వాత బ్రాగి అండ్ ఉంటాడు, ఇదే కరెక్ట్ సమయం అని చెప్పేసి తన గుడ్డలు ఎత్తేస్తాడు. దాని తర్వాత మన డోరీ కూడా తన కత్తెత్తి అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ ఆ మాస్టర్ కడుపులోకి వెళ్ళిన తర్వాత మన ఊసాప్ ఏడుస్తూ అనుకుంటుంటాడు, అయిపోయింది ఇదే మన లాస్ట్ రోజు అని చెప్పేసి అప్పుడే బ్రోగి ఒక పవర్ఫుల్ అటాక్ తన గుడ్డలతో చేసేస్తాడు. అండ్ డోరీ కూడా తన కత్తితో ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. అండ్ ఆ రెండు అటాక్లు డైరెక్ట్ ఆ పెద్ద మాస్టర్ ఫిష్ సైడ్ వెళ్తుంటాయి. అండ్ వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్ ఫిష్ గుద్దుకుంటాయి అండ్ దాని వల్ల ఒక పెద్ద సౌండ్ వస్తుంది, దాని తర్వాత పెద్ద వెలుతురు వస్తాయి. అండ్ ఆ వెలుతురుతో పాటు మన లూఫీ ఆ ఫిష్ లోంచి బయటకు వచ్చేసింటాడు. అండ్ లూఫీ ఒక్కడే కాదు గోయింగ్ మేరీ మొత్తం బయటకు వచ్చేసింటది, ఎందుకంటే ఆ ఇద్దరు జైంట్ల అటాక్ వల్ల ఆ ఫిష్ అంత పెద్ద మాస్టర్ ఫిష్ కడుపులో కూడా పెద్ద హోల్ వచ్చేస్తుంది. అండ్ అదే అటాక్ లోంచి అండ్ అదే హోల్ లోంచి మన గోయింగ్ మేరీ చాలా ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తుంది. అండ్ దాని వల్ల మన గోయింగ్ మేరీకి ఏం కాదు, దీని వల్ల మనకు అర్థమైపోతుంది ఆ జైంట్ల అటాక్ ఎంత పవర్ఫుల్. అండ్ దాంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న అబ్జర్వేషన్ హాకీ ప్రెసిజన్ గురించి కూడా మనకు అర్థమైపోతుంది. అండ్ దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.